లిస్ట్ అంతా ఒకటిసారి పంపొచ్చు కదమ్మా. రెండే కదా దొరికేసిందా? ఒక్క నిమిషం మాకు మన కాల్ వస్తుందా? హలో, అది కాదు, ఇట్లా సడన్గా అరే అయిపోయిందిరా. చెప్పినా కదరా, నాకు ఆల్రెడీ తెలుసు. లవ్ ఇస్ జస్ట్ బై ప్రోడక్ట్ ఆఫ్ సెల్ఫిష్నెస్. సరే ఇదంతా లైట్ కానీ ఎక్కువ ప్యానిక్ కాకు. యూ నీడ్ పీస్. టైలర్కి చెప్తా, వాడు ఒక స్పాట్లో ఇస్తాడు. పిచ్చోన్ వారా, అవన్నీ వద్దురా. ఏం కాదురా, కామ్ అవడం ఇంపార్టెంట్. ఒక్క హిట్, ఒక్క న్యూ పర్స్పెక్టివ్, అంతా సెట్ అయిపోతుంది. జాగ్రత్తగా తీసుకో, పోలీసు వాళ్ళు ఉండొచ్చు. స్పాట్లు ఉన్నారా? లాస్ట్ టైం ప్రాపర్గా వెళ్ళారా క్వాలిటీ? చెప్పు వాడికి. హలో, అరే వచ్చేసినారా? కిందనో టెరెస్లో ఉన్న వాటర్ ట్యాంక్ మీద వచ్చాయి. వాటర్ ట్యాంక్ మీదికా? సేఫేనారా? అంత చిల్లేరా. సరే ఆగొస్తున్నాను లైన్లో. నువ్వు సేఫ్గానే వచ్చినావు కదా, పోలీసు వాళ్ళు ఏమైనా ఉండేనా? చూసుకుంటూ వచ్చినా లేరా. అరే మీదకి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి మ్యాచ్ బాక్స్ తీసుకొని రా. అబ్బా సెట్రా, నైట్కి ఫుల్ డోస్. వాట్ హై ఫ్రీక్వెన్సీ రా. మ్యూజిక్ ఈజ్ బ్యాండ్. అవును, మీరు విన్నది నిజమే. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు మ్యూజిక్ బ్యాన్ చేయబడింది. Now, consuming music is labeled as a crime as it alters human mind on a micro-dose level, which is considered as psychotropic drug, especially on 516 Hz. And as we all know, our government never want change as it's against the rule. ఫాస్ట్గా బాధపడడం నేర్చుకోవాలరా. ఫాస్ట్గా బాధపడేంద్రా? తెలుగు పీరియడ్లో బ్రేకప్ అయితే మళ్ళీ హిందీ పీరియడ్లో లెక్క చాయటోళ్ళం. హిస్టరీ క్లాస్లో అనుకోవడం రా. ఫాస్ట్గా బాధపడి ఫాస్ట్గా మూవ్ ఆన్ అవుతుండే. అప్పుడున్న లవ్కి ఇప్పుడున్న లవ్కి ఏం డిఫరెన్స్ రా? నీకు మ్యూజిక్ బాగా ఎక్కిందిరా. సమ్టైమ్స్ ఆల్ యూ నీడ్ ఇస్ సమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టు ఫిక్స్ యువర్ లైఫ్. బండి మీద వచ్చేటప్పుడు హార్ట్ అటాక్ ఉన్నావు, పానిక్ అటాక్ ఉన్నావు, ఏమైందిరా? మ్యూజిక్ రా. మ్యూజిక్ ఇస్ డ్రగ్ రా.